హాయ్ చిల్డ్రన్, నేను మీ ఇమ్రాన్ని. ఈ వీడియోలో మనము 8th క్లాస్కి సంబంధించిన న్యూ సిలబస్ సోషల్ టాపిక్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. మరి ఇప్పటి వరకు రిలీజ్ అయిన బుక్లో చాప్టర్ 1లో సెమిస్ట్రీ 1, సెమిస్ట్రీ 2 అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. సెమిస్ట్రీ 1లో 3 చాప్టర్స్. రీసోర్సెస్ అంటే వనరులు, అలాగే ల్యాండ్, సాయిల్, వాటర్, నేచురల్ వెజిటేషన్, అలాగే చాప్టర్ 3 మినరల్స్ అండ్ పవర్ రీసోర్సెస్ అని చెప్పి మనము లెసన్స్ ఇండెక్స్లో చూడడం అనేది జరిగింది సెమిస్ట్రీ 1లో. మరి వీటిలో మనము ఈరోజు చాప్టర్ 1 రీసోర్సెస్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. చిల్డ్రన్, మరి ఇక్కడ చూడండి, రీసోర్సెస్ అంటే వనరులు అని అర్థము. అసలు ఈ రీసోర్సెస్ అనే టాపిక్ పైన ఇక్కడ కొన్ని పిక్చర్స్ అనేవి ఉన్నాయి. రాజు మోనా వాళ్ళ మదర్తో కొన్ని క్వశ్చన్స్ని అడగడం అనేది జరుగుతుంది. అంతేకాదు మోనా ఒక డ్రీమ్ని చూడడము, ఆ డ్రీమ్ గురించి వాళ్ళ మదర్తో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ డిస్కషన్ అంతా కూడా మరి దేని గురించి జరుగుతుంది అంటే రీసోర్సెస్, వనరులు అనే టాపిక్ మీద జరుగుతుంది. ఇప్పుడు అసలు ఈ రీసోర్సెస్ అంటే ఏంటి, మనం ఏమేమి నేర్చుకోబోతున్నాము అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మనం యూటిలిటీ, వాల్యూ, టైప్ ఆఫ్ రీసోర్సెస్, నేచురల్ రీసోర్సెస్, రెన్యూవబుల్ రీసోర్సెస్, నాన్-రెన్యూవబుల్ రీసోర్సెస్, హ్యూమన్ మేడ్ రీసోర్సెస్, కన్జర్వింగ్ రీసోర్సెస్ అనే టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. యూటిలిటీ అంటే ఏంటి? ప్రయోజనము. వాల్యూ అంటే విలువ. అలాగే వనరుల యొక్క రకాలు, అలాగే పునరుత్పాదన కలిగే వనరులు ఏంటి, పునరుత్పాదం కాని వనరులు ఏంటి, మానవుని చేత నిర్మింపబడ్డ వనరులు ఏంటి, ఈ వనరులని ఎలా కాపాడుకోవాలి అనే టాపిక్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. రీసోర్సెస్ అనే దాని గురించి రాజు వాళ్ళ అమ్మని అడుగుతున్నాడు. వాట్ ఈజ్ రీసోర్సెస్ మమ్ వాజ్ రాజు క్వశ్చన్ టు అమ్మ. ఎనీథింగ్ దట్ కెన్ బి యూజ్డ్ టు సాటిస్ఫై ఏ నీడ్ ఇన్ ఏ రీసోర్సెస్ రిప్లైడ్ అమ్మ. అంటే రాజు అమ్మని అడిగిన క్వశ్చన్ ఏంటి? వనరులు అంటే ఏంటమ్మా అని చెప్పి అడిగితే అప్పుడు అమ్మ ఏం చెప్తుంది అంటే, వనరులు అంటే ఏ పదార్థాలైతే మన యొక్క అవసరాలని తీర్చి మన యొక్క ప్రయోజనాలను తీరుస్తుందో అటువంటి పదార్థాలను వనరులు అంటారు. అయితే ఇక్కడ పదార్థాలు అనేవి వనరుల రూపంలో ఎలా మారుతాయి అనేది మరి వాల్యూ చెప్తుంది. అసలు వాల్యూ అంటే ఏంటో ఇప్పుడు మనము తెలుసుకుందాము. వాల్యూ కంటే ముందు ప్రయోజనం గురించి తెలుసుకుందాం. యూటిలిటీ అంటే మన ప్రయోజనాలను తీర్చేవి ఏంటి? చూడండి, వాటర్, ఎలక్ట్రిసిటీ, రిక్షా, వెజిటేబుల్ అండ్ టెక్స్ట్ బుక్ హ్యావ్ సంథింగ్ ఇన్ కామన్. దే హ్యావ్ ఆల్ బీన్ యూజ్డ్ బై యూ. సో దే హ్యావ్ యూటిలిటీ. యూటిలిటీ ఆర్ usability is what makes an object or substance a resources. అంటే మన యొక్క అవసరాలను తీర్చేవి, మన యొక్క ప్రయోజనాలను తీర్చేవి, లైక్ నీరు, విద్యుత్, రిక్షా, అలాగే కూరగాయలు, ఇటువంటి టెక్స్ట్ బుక్స్, ఇవన్నీ కూడా మనం చదువుకోవడానికి యూజ్ అయ్యేవి టెక్స్ట్ బుక్స్, మనం తినడానికి వెజిటేబుల్స్, మనం జర్నీ చేయడానికి రిక్షా, అలాగే మనకి ప్రతిరోజు కూడా విద్యుత్, ఎలక్ట్రిసిటీ, నీరు అవసరం ఎక్కువగా ఉంది. సో ఇవన్నీ మన అవసరాలను తీరుస్తున్నాయి.
మనకి ప్రయోజనాన్ని కలిగిస్తున్నాయి. కాబట్టి వీటిని మనము మరి రీసోర్సెస్ అంటాము. హౌ డస్ సంథింగ్ బికమ్ ఏ రీసోర్సెస్? రాజు నౌ వాంటెడ్ టు నౌ. అసలు ఈ రీసోర్సెస్ అనేవి ఎలా గుర్తిస్తాము అంటే ఇప్పటివరకు మనము వనరులు అంటే ఏమని చెప్పుకున్నాము? మన యొక్క అవసరాలని తీర్చగలిగేవి. అయితే ఈ వనరులని ఏ రకంగా మనము గుర్తిస్తాము? అప్పుడు అమ్మ చెప్పింది ఆ చిల్డ్రన్కి అమ్మ చెప్తుంది. ఏమని చెప్తుంది? దట్ థింగ్ బికమ్ రీసోర్స్ ఓన్లీ వెన్ దే హ్యావ్ ఏ వాల్యూ. ఇట్స్ యూజ్ ఆర్ యూటిలిటీ గివ్స్ ఇట్ ఏ వాల్యూ. ఆల్ రీసోర్సెస్ హ్యావ్ సమ్ వాల్యూ. అంటే ఏవైతే వనరులు మనకి ప్రయోజనాన్ని ఇవ్వగలిగే వాల్యూని కలిగి ఉంటాయో, అంటే మనకి ప్రయోజనాన్ని కలిగించే వస్తువులన్నీ కూడా కొంత వాల్యూని కలిగి ఉంటుంది. అట్టి వాల్యూ గల వస్తువులే మనకి ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి, మన అవసరాలను తీరుస్తాయి. Value means worth. Some resources have economic value, some do not. For example, metal may have an economic value. A beautiful land space may not. But both are important and satisfy human needs. అయితే మరి విలువ అంటే ఏంటి? వాల్యూ అంటే మరి కొన్ని మనం చూస్తూ ఉంటాము, మనము కొనుక్కుంటుంటాము బయట విలువ. సో అంటే కాస్ట్ పే చేసి, లైక్ మెటల్ లాంటివి, ఐరన్ లాంటివి, లేకపోతే ఏదైనా మెటల్ లాంటిది మన కంటికి కనిపించే వస్తువులన్నీ కూడా మనము కొనుక్కుంటూ ఉంటాము. బట్ దానికి వాల్యూ ఉంది, ఆర్థిక విలువ అంటాం వాటిని. అయితే కొన్నిటికి వాల్యూ కట్టలేమన్నమాట. వాల్యూ తోటి కాదు, డైరెక్ట్గా ఇప్పుడు ప్రకృతి ఉందనుకోండి, గాలిని ఆస్వాదించడం, అలాగే వాటర్ని రీసోర్సెస్ లైక్ నదుల దగ్గర, సముద్రాల దగ్గర మనం వెళ్తూ ఉంటాము. సో అక్కడ వాల్యూ అనేది ఉండదు, కానీ అవి కూడా మనకి అవసరమే. సో విలువ కట్టి కొన్ని ఉంటాయి మన ప్రయోజనాలు తీరేవి, విలువ కట్టలేనివి కొన్ని మనకు ప్రయోజనాలు తీర్చేవి ఉంటాయి. అవి ఏంటో తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ రీసోర్సెస్. మరి వనరుల యొక్క రకాలని చూద్దాం. రీసోర్సెస్ ఆర్ జనరల్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 types: నేచురల్ రీసోర్సెస్, హ్యూమన్ మేడ్ రీసోర్సెస్. నేచురల్ రీసోర్సెస్, హ్యూమన్ మేడ్ రీసోర్సెస్ అంటే సహజ వనరులు లేదా ప్రకృతి వనరులు ఒకటి. రెండోది మానవ నిర్మిత వనరులు, మానవుని ద్వారాగా సృష్టించబడ్డ వనరులు. నేచురల్ రీసోర్సెస్ చూద్దాం పిల్లలు. నేచురల్ రీసోర్సెస్ దట్ ఆర్ drawn from nature and used without much modification are called natural resources. ప్రకృతి నుంచి మనము ఏవైతే ఎటువంటి మార్పు లేకుండా పొందుతున్న వనరులు ఉంటాయో అటువంటి వాటిని సహజ వనరులు అంటాము. The air we breathe, the water in our rivers and lakes, the soil, minerals are all natural resources. Many of these resources are free gifts of nature and can be used directly. In some cases, tools and technology may be needed to use a natural resource in the best possible way. ప్రకృతిలో ఉండే మనము ఎటువంటి కాస్ట్ చేయకుండా, ప్రకృతిలో ఉండే ఎటువంటి మోడిఫికేషన్ చేయకుండా మనం పీలుస్తున్న గాలి కావచ్చు, అలాగే మనం రోజు త్రాగుతున్న నీరు కావచ్చు, అలాగే
ఖనిజాలు, అలాగే నేలలోని మట్టి, అలాగే మినరల్స్, అలాగే ఇవన్నీ కూడా మన ప్రకృతిలో డైరెక్ట్గా మనము ప్రకృతి పట్ల, ప్రకృతి ద్వారాగా మనం ఏదైతే ఎటువంటి మార్పు చేయకుండా, ఎటువంటి చేంజెస్ లేకుండా మనం ఆస్వాదిస్తున్నామో, మనము మనకు ప్రయోజనం చేకూర్చే వనరులు ఏవైతే ఉన్నాయో ప్రకృతిలో, ఇవన్నీ కూడా సహజ వనరులు. సహజ వనరులు అనగా ప్రకృతి నుండి మనకి డైరెక్ట్గా దొరికే వనరులు. నేల, నీరు, మట్టి, ఖనిజాలు, పర్వతాలు, నదులు, చెరువులు, సముద్రాలు, అలాగే నెక్స్ట్ ప్రతిదీ కూడా ఈ గాలి, ఇవన్నీ కూడా మరి మనకి ఈ యొక్క ప్రకృతిలో దొరుకుతున్నాయి కాబట్టి సహజ వనరులు వీటిని అంటాము. సో సహజ వనరులు అనగా ఏమి అంటే మన ప్రకృతిలో ఎటువంటి మార్పు లేకుండా మనకు దొరికే వనరులు ఏవైతే ఉంటాయో వాటిని సహజ వనరులు అంటాము. ఎగ్జాంపుల్ సహజ వనరులకి నీరు, అలాగే నేల, ఖనిజాలు, పర్వతాలు, అలాగే నదులు, గాలి, ఇవన్నీ కూడా సహజ వనరులకి ఎగ్జాంపుల్స్. నేచురల్ రిసోర్సెస్ కెన్ బి బ్రాడ్లీ categories into 2 types. ఈ నేచురల్ రిసోర్సెస్ని 2 రకాలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది. రెవెన్యూబుల్ అండ్ నాన్ రెవెన్యూబుల్ అంటే పునరుత్పాదం జరిగేవి లేదా పునరుత్పాదం కానివి. అంటే కొన్నాటిని మనము రెవెన్యూబుల్ చేయొచ్చు, మళ్ళీ అవి పుడుతూనే ఉంటాయి, మనం వాడే కొలది అవి వస్తూనే ఉంటాయి. కొన్నాటికైతే నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్, కొన్నాటికి అసలు మనము కొంతకాలానికి క్రియేట్ చేయలేము, ఇంకా అవి ఉండవు కొంతకాలానికి. కాబట్టి ఎప్పుడు కూడా వనరులని మనము జాగ్రత్తగా వాడుకుంటూ ఉండాలి. అలాగే చూడండి, రెన్యూబుల్ రిసోర్సెస్ ఆర్ దోస్ విచ్ గెట్ రెన్యూడ్ ఆర్ replenished quickly. Some of these are unlimited and are not affected by human activities, such as solar and wind energy. At careless use of certain renewable resources like water, soil, forest can affect their stock. Water seems to be an unlimited renewable resources, but shortage and drying up of natural water sources is a major problem in many parts of the world today. సో మనకి పునరుత్పాదన జరిగేవి అంటే వాడే కొలది వస్తూ ఉంటాయి అని చెప్పుకున్నాము. అయితే ఇక్కడ నీరు, అలాగే అడవులు, అలాగే మరి ఈ సోలార్ ఎనర్జీ, ఇలాగా మరి కొన్ని అయితే మనము వాడుతున్నాము, బట్ అవి జాగ్రత్తగా వాడుకోవాలి. ఎందుకంటే మరి జనాభా పెరిగిపోయి ఆ వనరుల యొక్క ఉపయోగము అందరూ కూడా విపరీతంగా ఎటువంటి అడ్డు ఆపు లేకుండా అవి వాడుతూ ఉన్నట్లయితే అవి కొంతకాలానికి వాటి యొక్క స్టాక్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి, ప్రతిదానికి చెట్లు నరకడము, అలాగే పేపర్ తయారీకి చెట్లు నరకడం, అలాగే మరి కొన్ని నిత్యావసరం అయితే తప్ప ఆ చెట్ల జోలికి వెళ్ళకూడదు. సో అలాగా ఇక్కడ మనకి వాటర్ని కూడా మనం విపరీతంగా వస్తుంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా వాడినట్లయితే ఈ రోజుల్లో వాటర్ లెవెల్స్ తగ్గిపోయి భూమిలో మరి కొన్ని చోట్లయితే తాగడానికి కూడా మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితులు కూడా ఈరోజు మనం ప్రపంచంలో చూస్తున్నాము. కాబట్టి ఇటువంటి వనరులు రెన్యూబుల్ అవుతూ ఉంటాయి, అయితే వాటర్ వస్తూ ఉంటుంది, కానీ ఉందా కదా అని చెప్పి ఇష్టానుసారంగా మనం దాన్ని వాడినట్లయితే అది రెన్యూబుల్ రిసోర్సే, బట్ దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది, ఒక స్టాక్ అనేది ఉంటుంది. ఆ స్టాక్ అయిపోయింది అంటే ఆ తర్వాత అది రెవెన్యూ అయ్యే వరకు మనం వేచి చూడాలి.
మరి అలాగా మన వాటర్ అవ్వంగానే మనకి వాటర్ అందుబాటులో లేకపోతే అలా వేచి చూడాల్సి వస్తే ఎంతకాలానికి మళ్ళీ అది రెవెన్యూలు అవుతుందో తెలియక వెయిట్ చేయలేక మరి వాటర్ అందక చనిపోవడం అనేది జరుగుతుంది. సో ఇటువంటి వాటిని మనము రెవెన్యూ రీసోర్సెస్లో చెప్పుకుంటాము, బట్ వాడకంలో మాత్రం చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది. మట్టి కావచ్చు, భూమిని కావచ్చు, లేకపోతే అడవుల్ని కావచ్చు, లేకపోతే నీళ్ళని కావచ్చు, మనకు దొరుకుతున్నాయి కదా అని చెప్పి ఇష్టానుసారంగా వాడుకోకూడదు. మన లిమిట్, మన అవసరాన్ని, మన ప్రయోజనాన్ని తీర్చేంతవరకు మాత్రమే వాటిని మనము వాల్యూ కట్టి వాడుకోవడం అనేది జరగాలి. Non-renewable resources are those which have limited stock. Once the stock or extend, it may take thousands of years to be renewed or replaced. Since this period is much more than human lifespans, such resources are considered non-renewable, like coal, petroleum and natural gas are some examples. The distribution of natural resources depends upon number of physical factors like terrain, climate and altitude. The distribution of resources is unequal because these factors differ so much over the earth. మరి కొన్ని వనరులు అయితే మనము పునరుత్పాదించలేము. అంటే ఈ వనరులు ఏవైతే ఉంటాయో వీటిని మనము వాడుతున్నప్పుడు బాగానే ఉంది. ఈ వనరులు మన వాడకాలు ఎక్కువైపోయినప్పుడు, అంటే కొన్ని వనరులు అయితే అవి రెన్యూబుల్ అవ్వడానికి, అంటే పునరుత్పాదం మరలా అవి పుట్టడానికి కొన్ని వేల సంవత్సరాలు పడిపోతాయి. సో లైక్ బొగ్గు, పెట్రోలియం, అలాగే గ్యాసెస్, నేచురల్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో వీటిని మనము డైరెక్ట్గా స్వతహాగా మనము నిర్మించలేము. అలా అని చెప్పి వాటికి అవి నిర్మించబడాలి అన్నా మరి చాలా సంవత్సరాలు కూడా పడతాయి. అవి రెవెన్యూబుల్ అవ్వాలి అంటే, పునరుత్పాదం అవ్వాలి అంటే, మరలా పుట్టుకు రావాలి అంటే కొన్ని సంవత్సరాల టైం పడుతుంది. కాబట్టి వీటి విషయంలో మరి మనము చాలా జాగ్రత్తగా మరి ప్రవర్తిస్తూ ఈ వనరులను లిమిటెడ్గా వాడుకోవాలి అని చెప్పి ఇక్కడ మనకి చెప్పడం అనేది జరుగుతుంది. హ్యూమన్ మేడ్ రీసోర్సెస్, మానవ నిర్మిత వనరులు అవేంటో చూద్దాం. సమ్టైమ్స్ నేచురల్ సబ్స్టెన్స్ బికమ్ రీసోర్సెస్ ఓన్లీ వెన్ దేర్ ఒరిజినల్ ఫార్మ్స్ హ్యాస్ బీన్ చేంజ్డ్. ఐరన్ ఓర్స్ వాజ్ నాట్ ఏ రీసోర్సెస్ until people learned to extract iron from it. People use natural resources to make buildings, bridges, roads, machinery and vehicles, which are known as human made resources. Technology is also human made resources. సో మానవ నిర్మితమైన వనరులు అంటే ఏంటి అనేది మనం చూసుకుంటే, మనము ఈ మానవుడి యొక్క ప్రయత్నం ద్వారాగా వ్యక్తులు సృష్టించే ఏవైతే వనరులు ఉంటాయో మనకి అవసరమైన మనకి ప్రయోజనాన్ని చేకూర్చే వనరులు మానవుల చేత, మిషన్స్ చేత, టెక్నాలజీ చేత, కంప్యూటర్స్ చేత, మిషనరీస్ చేత తయారు చేయబడినట్లయితే అటువంటి వాటిని హ్యూమన్ మేడ్ రీసోర్సెస్ అంటాము. హ్యూమన్ మేడ్ రీసోర్సెస్కి ఎగ్జాంపుల్ ఏంటి? లైక్ బిల్డింగ్స్, బ్రిడ్జెస్, రోడ్, మిషనరీస్, వెహికల్స్ అండ్ టెక్నాలజీ ఆల్సో హ్యూమన్ మేడ్
resources. Human resources, people can make the best use of nature to create more resources when they have the knowledge, skill, the glaciary. Stock of resources is the amount of resources available for use. Let's think of few renewable resources and mention how the stock may get affected or use. It's all thanks to knowledge, education and skills. సో హ్యూమన్ మేడ్ రిసోర్సెస్లో మరి నాలెడ్జ్ కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, టెక్నాలజీ పరంగా కావచ్చు, స్కిల్స్ పరంగా కావచ్చు, ఇవన్నీ కూడా మరి మనము హ్యూమన్ రిసోర్సెస్లోకే చెప్పుకుంటాము. Mona had a nightmare. She dreamed that all the water on the earth had dried up and all the trees cut down. There was no shade and nothing to eat or drink. People were suffering and roaming around desperately looking for food and shade. Using resources careful and giving them time to get renewed is called resources conservation. Balancing the need to use resources and also conserve them for the future is called sustainable development. There are many ways of conserving resources. Each person can contribute by reducing consumption, recycling and reusing things. Ultimately it makes differ because చూడండి, మోనా ఒక కల కందంటండి. అదేంటండి, భూమి అంతా ఎండిపోయిందని, ఆకలితో అందరూ చనిపోతున్నారని, వాటర్ దొరకట్లేదని, తినడానికి ఫుడ్ దొరకట్లేదని, నీడ లేదని, ఎటు చూసిన భయంకరమైన ఎండ, ఇలాగా అందరూ జంతువులు, మనుషులు అందరూ కూడా చనిపోతున్నారు. ఈ రకమైన కలకంది. ఇది నిజమేనా అని చెప్పి మోనా అమ్మని అడిగింది. ఎస్, మనము వనరులను సక్రమంగా వాడుకోకపోతే ఇదే జరుగుతుంది. వనరులు రీన్యూబుల్ అవ్వడానికి, పునరుత్పాదం జరగడానికి, అవి మళ్ళీ మళ్ళీ పుట్టేంతవరకు మనం వాటికి సమయాన్ని ఇవ్వాలి అని చెప్పి అమ్మ మరి మోనాతో చెప్పడం అనేది జరిగింది. ఆ రోజు నుంచి మోనా, రాజు అందరూ కూడా మరి ఆ విద్యుత్ని, ఆ కరెంట్ని కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ని కానీ చాలా ఒబ్బిడిగా వాడుకోవడమే కాకుండా మరి ఏ రకంగా ఇంకా చేస్తే మరి ఈ యొక్క కన్జర్వింగ్ ఆఫ్ అంటే ఈ యొక్క వనరులను మనం ఏ రకంగా కాపాడుకోవాలి అనేది కూడా ఇక్కడ మనకి చెప్పడం అనేది జరుగుతుంది. ఐ విల్ మేక్ ష్యూర్ దట్ వాటర్ ఈజ్ నాట్ వేస్టెడ్ ఎట్ హోమ్ సెడ్ ఆశ. ఆశ ఏం చెప్పిందండి, మరి ఇక్కడ నుంచి మనము ఇంటికాడ వాటర్ని వేస్ట్ చేయకూడదని చెప్పి నిర్ధారణ చేసేసుకుంది. ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ ఈజ్ ప్రీషియస్. ప్రతి ఒక్క వాటర్ డ్రాప్ కూడా చాలా మనకి జీవితానికి, ఫ్యూచర్ని కాపాడుతుంది. స్థిరమైన డెవలప్మెంట్ని మనము పొందాలి అంటే అన్నిటినీ మనం జాగ్రత్తగా వాడుకోవాలి. టుగెదర్ వీ కెన్ మేక్ ఏ డిఫరెన్షియల్. సో అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ మోనా, రాజు దేర్ ఫ్రెండ్స్ డిడ్. వాట్ అబౌట్ యూ? సో మీ సంగతి ఏంటి? ఇలాగా వాటర్ని, అలాగే విద్యుతీకరణని, ఎలక్ట్రిసిటీని మరి ఈ మోనా, రాజు, ఆశ వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తున్నారు. సో మనం ఎప్పుడూ కూడా వనరులని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. వనరులు కాపాడుకోవడానికి మరి కొన్ని రూల్స్ని మనము పాటించాల్సి ఉంటుంది. అవి ఏంట్రా అంటే, ఎన్ష్యూర్ దట్ ఆల్ యూజెస్ రెన్యూబుల్ రిసోర్స్ ఆర్ సస్టైనబుల్. సో సస్టైనబుల్ అంటే ఏంట్రా అంటే అందరూ కూడా పునరుత్పాదన జరిగే మరి
జరిగే వనరులు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే మనం ఎక్కువగా వాడుకోవాలి. ద డైవర్సిటీ ఆఫ్ లైఫ్ ఆన్ ద ఎర్త్ కన్జర్వ్డ్. ఈ ఎర్త్ మీద ఉన్న వనరులన్నింటినీ మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. డ్యామేజ్ కానీ ఈ యొక్క నేచర్ని కానీ అలాగే ఈ యొక్క ఎన్విరాన్మెంట్ని కానీ ఎట్టి పరిస్థితుల్లో మన ద్వారాగా డ్యామేజ్ అనేది జరగకూడదు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వనరులు అనే టాపిక్ దీంతో కంప్లీట్ చేసుకుందాము. మరి ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.